హలో హోమ్ చెఫ్స్, వెల్కమ్ టు సుహాద్ రెసిపీస్. ఇవాళ మనం చాలా స్వీట్స్లోకి ఉపయోగపడే రోజ్ సిరప్ని న్యాచురల్గా ఇంట్లోనే చేసుకుందాం. నేను మాత్రం దీనిని ఒక స్పెషల్ స్వీట్ కోసం చేస్తున్నాను. ముందుగా రోజ్ పెటల్స్ని బాగా వాష్ చేసుకుందాం. మీరు తీసుకునేటప్పుడు నాటు గులాబీలను సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే అవి మన రోజ్ సిరప్కి సరిపడ సువాసనని ఇస్తాయి. ముందుగా పాన్లో ఒక గ్లాస్ వాటర్ తీసుకుని అందులో వాష్ చేసుకున్న రోజ్ పెటల్స్ వేసి వాటి కలర్ అంతా దిగిపోయే వరకు మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి. ఇప్పుడు ఈ మరిగించుకున్న వాటర్ని వేరే ప్యాన్లోకి స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇందులో న్యాచురల్ కలర్ కోసం ఒక 2 బీట్రూట్ ముక్కలు వేసి 3/4 కప్పు అంటే 3/4 కప్ షుగర్ వేసి మీడియం ఫ్లేమ్ మీద 5 నుంచి 10 నిమిషాల వరకు మరిగించుకోవాలి. కలర్ అంతా సిరప్కి పట్టింది కాబట్టి బీట్రూట్ ముక్కల్ని తీసేయచ్చు. ఇప్పుడు ఇందులో ఇంకా మంచి కలర్ కోసం ఒక 10 గ్రాముల బెల్లం ముక్కను యాడ్ చేసుకుందాం. మీకు బెల్లం వద్దనుకుంటే 3/4 కప్ షుగర్ యాడ్ చేసాం కదా, దాని బదులు 1 కప్ షుగర్ యాడ్ చేసుకోవచ్చు. మీడియం ఫ్లేమ్ మీద బాగా మరిగించాక సిరప్ దగ్గర పడుతుంది. మరీ గట్టి పాకం అవ్వకుండా జస్ట్ స్టిక్కీగా వచ్చే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసేయండి. చూసారు కదా, ఇంట్లోనే మంచి కలర్తో రోజ్ సిరప్ని ఎలా చేసుకోవాలో. నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ మీరు కూడా ట్రై చేయండి.